ఈ మండలాలు కొత్త మండలాలు చాలా ఏర్పాటయ్యాయి. ఆ కొత్త మండలాలకు సంబంధించి వాటికి కుర్చీలు లేవు, ఆఫీసులు లేవు. వాటిని సరిచేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా చాలామందిని ఈ మధ్య ఎలక్షన్ల పేరుతో అటు ఇటు ట్రాన్స్ఫర్లు చేశారు. ఎంఆర్ఓల్ని చేసిన తర్వాత పూర్వం ఏదైనా ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా తీసుకురావట్లేదంట. సరే, మీ రీజన్స్ మీకు ఉండొచ్చు, కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. నా దగ్గర చాలామంది ఎంఆర్ఓలు వచ్చి రిప్రజెంట్ చేశారు అధ్యక్ష. అందులో వాళ్ళని ఒక జిల్లాలో ఉన్నటువంటి ఎంఆర్ఓల్ని మరో జిల్లాల్లో వేస్తే అసలు ఆ ముల్కీ సమస్య పైన తెలంగాణ ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం వచ్చింది. ముల్కీ సమస్య అంటే స్థానికత. ఒక జిల్లాల్లో వాళ్ళని ఇంకో జిల్లాలో వేస్తే పెద్ద అది డివిజనల్ లెవెల్ లేకపోతే గ్రూప్ 1 ఆఫీసర్లకు ఉండేది. కింది స్థాయి వాళ్ళకి అటువంటిది లేదు. ఈ జిల్లా వాళ్ళు ఇంకో జిల్లా వేస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? వాళ్ళకి స్థానికత కోల్పోతాం. ఇటువంటి భయాలు వాళ్ళందరికీ కూడా ఉన్నాయి. వీటి పట్ల ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోమని కోరుతూ ఆఖరిగా నేను కోరుతా ఉన్నాను. నేను ఈ భూములు ఎవరెవరు స్వాధీనంలోకి వెళ్ళాయో పేదవాళ్ళ భూములు, ఆ పేదవాళ్ళ భూములు ఎవరు స్వాధీనంలోకి వెళితే వాళ్ళని ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసి ఒకవేళ పొరపాటున ఇటు అటు ఇటు ఏమన్నా అయితేనేమో దాన్ని సరిచేయండి. అట్లా కాకుండా ఉద్దేశపూర్వకంగా అధికారులు అలాగే రాజకీయ నాయకులు ఇంకా మధ్యలో దళారీలు కలిసి ఏదన్నా 100 ఎకరాలు లేదా 10 ఎకరాలు కోట్ల విలువ చేసే భూములు ఏమన్నా తిని ఉంటే దాన్ని మీరు తక్షణం విచారణ కమిటీ ద్వారా తేల్చి అటువంటి వాళ్ళకి జైలుకు పంపిస్తారా, కేసులు పెడతారా, మరి ఏం చేస్తారో చేయండి. ఆ విధంగా చేయమని నేను కోరుతూ, ఈ ధరణి అనే దాన్ని పేరు ఏదైనా పెట్టండి, కానీ ఈ ధరణి అనేది మాత్రం ఇది పూర్తిగా పనికి రానిదనేది నా అభిప్రాయం. ఇందులో ఏమైనా టెక్నికల్గా 1-2 ఏమన్నా ఉపయోగాలు ఉంటే అంత మేరకు తీసుకోండి తప్పితే మిగిలిన అంశాలు ఏవి కూడా పనికిరావు అధ్యక్ష. టెక్నికాలిటీస్ అంటే స్పీడీ డిస్పోజల్ ఇటువంటి ఏమైనా ఉంటే 1 or 2 అంశాలు ఉంటే అవి తీసుకోండి అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి మీకు నమస్కారాలతో సెలవు అధ్యక్ష.